ఎర్ర బస్సు కూడా రాని చోటకు ఎయిర్పోర్ట్ ఎందుకన్నారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు లేక ఈగలు తోలుకుంటుంటే మళ్లీ కొత్తగా భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకన్నారు? ఇప్పుడు వాళ్లే సిగ్గు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ను మేమే కట్టించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్న టీడీపీ వెర్షన్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెడితే సగటు టీడీపీ నేతల వరకు అందరిది ఇదే మాట. కట్ చేస్తే ఇటు వైసీపీ నుంచి కూడా ఈ పోస్టులకు ధీటుగానే కౌంటర్లు పడుతున్నాయి. చంద్రబాబు గారు కేవలం శంకుస్థాపన రాయిని మాత్రమే వేశారు. కానీ భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చింది జగనే. జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకొని 2023లోనే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేసింది కూడా జగనే. మరో 3 ఏళ్లలో ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. 2026లో దీని ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని ఆనాడే డేట్తో సహా చెప్పింది కూడా జగనే అంటూ ఎలివేషన్లతో కూడిన వీడియోలను వైసీపీ కార్యకర్తలు తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు జగన్ సర్కారు హయాంలో ఇచ్చిన జీవోలను కూడా బయటకు తీసుకొస్తూ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను కట్టించింది జగనే అంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది అంటూ జగన్ కష్టపడితే ఆ క్రెడిట్ను చంద్రబాబు సర్కారు ఎగేసుకుని పోతుందంటూ వైసీపీ నేతలు సైతం ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకొస్తున్నారు. అసలు ఇంతకీ ఈ 2 పార్టీల వాదనల్లో నిజమెంత? భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ఎవరికి సొంతం? ఏ ప్రభుత్వ హయాంలో ఏమేం పనులు జరిగాయి? 2014 సంవత్సరంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు గారు ప్రకటన చేసినా అది పూర్తవడానికి దాదాపు 15 ఏళ్ల పాటు టైం ఎందుకు పట్టింది? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరు? 15,000 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టాలని అనుకుంటే చివరకు 2,203 ఎకరాల విస్తీర్ణానికి ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చిందన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి ఉండాలన్న చంద్రబాబు ఆలోచన నుంచి పుట్టిందే భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది పచ్చి నిజం. ఏకంగా 15,000 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు గారు పూనుకున్నారు. అయితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ దీన్ని తప్పుపట్టారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల కోసం కూడా 5,500 ఎకరాలకు మించి భూమిని సేకరించలేదు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అవసరమా అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ అప్పట్లో జగన్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి చంద్రబాబు గారి ముందస్తు ప్లాన్ ప్రకారం అక్కడ కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, విమానాల రిపేర్లు, సర్వీసింగ్ సెంటర్లతో పాటుగా పైలట్లు, ఇతర విమాన సిబ్బందికి శిక్షణను ఇచ్చే అకాడమీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మొదట్లో చంద్రబాబు భావించారు. అలాగే విమాన విడిభాగాల తయారీ, రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పాలని అనుకున్నారు. కొత్త ఎయిర్పోర్టు విశాఖపట్నం, గంగవరం నౌకాశ్రయాలకు దగ్గరగా ఉంటుంది. దీంతో సముద్ర మార్గాన్ని వాయు మార్గంతో అనుసంధానిస్తూ గ్లోబల్ లాజిస్టిక్ హబ్ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారు. దీనికోసం భారీ మొత్తంలో భూమి అవసరం అవుతుంది. మరో 50 ఏళ్ల తర్వాత పెరిగే రద్దీని తట్టుకోవడానికి ఎయిర్పోర్ట్ విస్తరణకు భూమి లభ్యత సమస్య కాకూడదనే ఉద్దేశంతోనే ముందుగానే ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారు. ముందే భారీ స్థాయిలో భూమిని సేకరిస్తే ఆ తర్వాతి అవసరాలకు ఇబ్బంది ఉండదన్నది చంద్రబాబు గారి ఆలోచన. కానీ ఏకంగా 15,000 ఎకరాల భూమి సేకరణ అనేసరికి భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఉలిక్కిపడ్డారు, భయాందోళనలకు గురయ్యారు. దానికి ప్రతిపక్షం కూడా నిప్పు రాజేసింది. ఫలితంగా 15,000 ఎకరాల ప్రతిపాదనను విరమించుకొని 5,000 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆనాటి చంద్రబాబు సర్కారు పూనుకుంది. భూసేకరణను కూడా ప్రారంభించింది. సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, టెండర్ల ప్రక్రియను ప్రారంభించడంతో పాటుగా ఏపీఏడీసీఎల్ అనే పేరుతో ఓ ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏను ఏర్పాటు చేసినట్టుగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులన్నీ కూడా ఈ ఏపీఏడీసీఎల్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నమాట. ఆ తర్వాత కూడా భూములు కోల్పోయిన రైతుల నుంచి ఆందోళనలు పెరగడంతో 5,000 ఎకరాలను కాస్త 3,000 ఎకరాలకు కుదిస్తూ ఆనాటి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అప్పట్లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేల ద్వారా బిడ్లను ఆహ్వానించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్ను గెలుచుకోవడం కూడా వాస్తవం. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆ బిడ్ను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత మరో బిడ్డింగ్ ద్వారా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున ఈ విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. ఆనాడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసే సమయానికి భూసేకరణ పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కోర్టుల్లో కేసులు కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి
కాబట్టి బాధితులకు పరిహారం కూడా పూర్తిగా అందలేదు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలే తమ పార్టీ సానుభూతి పరులతో కోర్టుల్లో కేసులు వేయించారన్నది కూడా వాస్తవమే. కానీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ గారు సీఎం అయ్యారు. విశాఖను రాజధానిగా చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటుగా 3 రాజధానుల ప్రతిపాదన రావడంతో భోగాపురం విమానాశ్రయం విషయంలో పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని మరింత విస్తరించే అవకాశం ఏపీ సర్కారుకు లేదు. అది పూర్తిగా నేవీ వాళ్ళది. నేవీ వాళ్ళ దయాదాక్షిణ్యాలతో అక్కడికి విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. పైగా కేంద్రాన్ని ఒప్పించి దాన్ని విస్తరిద్దామన్నా కూడా స్థలాభావం వల్ల అది కుదరని పని. దీంతో మరో విమానాశ్రయ నిర్మాణం తప్పనిసరి అన్న నిర్ణయానికి జగన్ గారు వచ్చేశారు. చంద్రబాబు గారు ప్రపోజల్ పెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ని కొనసాగించడానికి జగన్ గారు కూడా సిద్ధమయ్యారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే ఉత్తరాంధ్ర జనాల నుంచి తమ పార్టీకి ఆదరణ మరింత పెరుగుతుందని ఆయన ఆశించారు. భూసేకరణలో భాగంగా మరడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెం, రెల్లిపేట గ్రామాలకు చెందిన మొత్తం 376 కుటుంబాల పునరావాసం కోసం గూడెపు వలస, లింగాల వలస ప్రాంతాల్లో 2 కాలనీలను ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల స్థలం కేటాయించారు. 2021 అక్టోబర్ నెలలోనే ఇళ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ అవి ఓ పట్టాన పూర్తవలేదు. కోర్టు కేసులన్నీ ఓ కొలిక్కి రావడానికి 3 ఏళ్ల పాటు టైం పట్టింది. చంద్రబాబు గారు ఫిక్స్ చేసిన 3000 ఎకరాలను మరింతగా కుదిస్తూ 2203 ఎకరాలకే విమానాశ్రయాన్ని పరిమితం చేస్తూ జగన్ గారు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత భూసేకరణ, క్లియరెన్స్లపై దృష్టి సారించారు. రీటెండరింగ్ అంటూ మొదట్లో హడావిడి చేసినప్పటికీ చివరకు జిఎంఆర్ సంస్థకే నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 సంవత్సరం మే నెల 3వ తారీఖున ఆనాటి సీఎం జగన్ గారు మరోసారి ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారు అప్పటికే వేసిన శంకుస్థాపన శిలాఫలకానికి చాలా దూరంగా ప్రభుత్వం సేకరించిన 2203 ఎకరాల్లోని మరో చోట జగన్ గారు శంకుస్థాపన చేయడం గమనార్హం. జగన్ సర్కారు హయాంలోనే ఆ విమానాశ్రయానికి నీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు కూడా జరిగాయి. అయితే 2023 సంవత్సరం మే నెల 3వ తారీఖున విమానాశ్రయ పనులు ప్రారంభమైతే ఆ తర్వాత ఏడాదికే అంటే 12 నెలల్లోనే జగన్ గారు అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత మళ్ళీ 2024లో టీడీపీ సర్కారు వచ్చింది. కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకే చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఉండడంతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు మరింత వేగవంతమయ్యాయి. 2024 జూన్ నెల నుంచి 2026 జూలై నెల వరకు చూసుకుంటే టీడీపీ హయాంలోనే దాదాపుగా 2 ఏళ్ల పాటు ఈ విమానాశ్రయ నిర్మాణం జరిగినట్టు లెక్క. నిజానికి ఇది పీపీపీ మోడల్లో నిర్మిస్తున్న విమానాశ్రయం. కేంద్రానికి ఏ మాత్రం సంబంధం లేదు. జస్ట్ అనుమతులను మాత్రమే కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. జిఎంఆర్ సంస్థే పెట్టుబడి మొత్తాన్ని పెడుతుంది. భూసేకరణ, బాధితులకు పునరావాస ఏర్పాట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని నిర్మించి పెట్టినందుకు అక్కడి ఆపరేషన్లన్నింటినీ కూడా 40 ఏళ్ల పాటు జిఎంఆర్ సంస్థే చూసుకుంటుంది. వచ్చే లాభాల్లో మెజార్టీ వాటాను ఆ సంస్థకే దక్కుతుందన్నమాట. విమానాశ్రయ నిర్మాణానికి మొదట్లో 4592 కోట్ల ఖర్చు అవుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అది కాస్త చివరకు 5700 కోట్లకు పెరిగింది. 2024లో టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలను రామ్మోహన్ నాయుడు గారే స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. కావాల్సిన అనుమతులన్నింటినీ కూడా కేంద్రం నుంచి ఇప్పించారు. మొత్తానికి నిర్మాణాన్ని మొదలుపెట్టిన 3 ఏళ్లలోనే ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేసి ఇప్పుడు విమాన సర్వీసులు కూడా ప్రారంభం కావడం గమనార్హం. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాదంటే మాదంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ కూడా పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఎర్ర బస్సు కూడా రాని చోటకు ఎయిర్ బస్సు ఎందుకంటూ ఆ జగన్ ఆనాడు విమర్శించారని టీడీపీ అంటుంటే ఆ మాటలను జగన్ గారు అనలేదని, ఆయన పక్కన ఉన్న ఓ అమ్మాయి అన్న మాటలని ఆయన ప్రస్తావించారన్నది వైసీపీ నేతలు ఇస్తున్న సంజాయిషి. విశాఖ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్నారంటూ జగన్ చేసిన కామెంట్లను టీడీపీ నేతలు గుర్తు చేస్తుంటే 15,000 ఎకరాలను సేకరించడం అవసరమా, అంత పెద్దది కట్టాల్సిన అవసరం ఏంటన్న ఉద్దేశంతోనే జగన్ ఆనాడు ఆ రకమైన కామెంట్లను చేశారంటూ వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. వాస్తవాలు చెప్పుకోవాలంటే, పచ్చి నిజాలు చెప్పాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు గారి మానసపుత్రిక. పుట్టగానే అనుకోకుండా అది కాస్త జగన్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొదట్లో కాస్త నిర్లక్ష్యానికి గురైనా దాని ప్రాధాన్యతను ఆలస్యంగానైనా జగన్ గారు గుర్తించారు. నిర్మాణ పనులను ఆయన టర్మ్లోని చివరి ఏడాదిలో వేగవంతం చేశారు. 3000 ఎకరాల నుంచి 2203 ఎకరాలకు కుదించారు. కాబట్టి మళ్లీ దానికి తగ్గట్టుగా అనుమతులను కొత్తగా తెచ్చుకున్నారు. జిఎంఆర్ సంస్థతో మరోసారి ఒప్పందాలు కుదుర్చుకుని నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. కానీ ఈలోపే మళ్లీ అధికారాన్ని కోల్పోయి ఆ మానసపుత్రికను మళ్లీ చంద్రబాబు చేతుల్లోకి అప్పగించారు. ఫైనల్గా ఎవరైతే ఈ విమానాశ్రయానికి సంబంధించిన ప్రపోజల్
ప్రపోజల్ని పెట్టారో వాళ్ళ చేతుల ద్వారానే ప్రారంభోత్సవం కూడా జరుపుకుందన్నమాట. జగన్ టైంలోనే 90% పనులన్నీ పూర్తయిపోయాయి, ఆయనే అన్నీ చేశారన్న వైసీపీ కార్యకర్తల వాదనలో ఏమాత్రం నిజం లేదు. ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టాలంటేనే 6 నెలల నుంచి ఏడాది పాటు టైం పడుతుంది. 2023 సంవత్సరం మే నెల 3వ తారీఖున సీఎం హోదాలో జగన్ గారు ఆనాడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కేవలం 12 నెలలు మాత్రమే ఆయన అధికారంలో ఉన్నారు. ఈ ఏడాదిలో మహా అయితే 30% నిర్మాణ పనులు పూర్తయి ఉండవచ్చు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఈ విమానాశ్రయ పనులు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కువ కాలం నిర్మాణం జరిగింది టీడీపీ హయాంలోనే. అలా అని క్రెడిట్ మొత్తం కూడా టీడీపీదే అనడానికి కూడా వీలేదు. జగన్ గారి హస్తం కూడా ఎంతో కొంత లేకుండా లేదు. మొత్తం నేనే చేశానని టీడీపీ అనుకోవటం కరెక్ట్ కాదు, మొత్తం నాదేనని వైసీపీ అనడము కరెక్ట్ కాదు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని 2019లో వచ్చిన జగన్ సర్కారు అయిష్టంగానైనా కొనసాగించాల్సి వచ్చింది కాబట్టే నేడు ఈ విమానాశ్రయం పూర్తయిందన్నది పచ్చి నిజం. ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే కొనసాగింపు సూత్రాన్ని జగన్ గారు పాటించకపోవడం శోచనీయం. ఇదండి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించిన వివరాలు. ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎవరికి పూర్తి క్రెడిట్ దక్కుతుందన్న అంశానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.